పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మరొకసారి నీ పాసనలకు వస్తున్నామయ్యా. ఈ మార్చి నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనాలు. ఈ 9 రోజులు ఉపవాస ప్రార్థనలో తోడుండి ఆయన సహాయం చేసిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలయ్యా. మా ముందున్న సమయాన్ని దీవించండి, ప్రతి ఆటంకాలు తొలగించండి. నీ కృపను, నీ వాస్తవ్యతను మా పట్ల చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి ప్రభు నామములో వందనాలండి. దయచేసి కొంచెము స్త్రీల వైపు కొంచెం ముందుకు జరగచ్చు, కొంచెం ముందుకు జరగండి. స్త్రీల వైపు అమ్మా, మీరు కొంచెం ముందుకు రండి, స్థలం సరిపోలేదు. దేవునికి వందనాలు. ఎస్, దేవునికి స్తోత్రం. మీ పక్క వారికి వందనాలు చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈరోజు మీ అందరికి ముఖ్యమైన విషయం, ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్. ఏంటి మొహం అలా పెట్టేసుకున్నారు? కనీసం ఆల్ నైట్ కాకపోయినా ఒక 10 గంటల సేపు అన్నా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా మన ప్రార్థనలో ఉండాలి. ప్రతి నిమిషంకి దేవుడు ₹1,00,00,000 ఇస్తాడు. 5 నిమిషాలను ఉంటానా? ఏమంటే ₹1,00,00,000 మించిన దీవెనల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారు. హల్లెలూయా. దేవుని సన్నిధి దావీదు మహారాజు అన్నాడు, ఒక దినము దేవుని సన్నిధి గడుపుతాము 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఇంచుమించు 3 సంవత్సరాలు. కాబట్టి ఈరోజు మీ అందరు తెలిసినట్లు సిలువ ధ్యానాలు. ఇంకా నేను సిలువ ధ్యానాలకు వెళ్ళలేదు, సిలువలో ఉన్న సందేశాలు ఇంకా నేను ప్రకటించలేదు. కానీ ఇంచుమించు ఆల్మోస్ట్ ఏమంటారు, హిట్టింగ్ అరౌండ్ ద బుష్ అంటారు. అంటే ఏంటంటే బుష్ని ఏమంటారు, పొదలని డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్ళకుండా చుట్టూ కొడతాను అనమాట. ఎందుకంటే కొంచెం మెయిన్ సబ్జెక్ట్ ఇంకా వచ్చే రోజుల్లో మనం వెళ్ళాలని, యేసుక్రీస్తునే మరి ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఆయన్నే మనం ప్రాముఖ్యంగా ధ్యానిస్తున్నాం. వేరేమి ధ్యానిస్తలేదు మనం. మరి ఇంచుమించు దేవుని కృప ద్వారంగా దేవుడు వచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించే వారి జీవితంలో నిశ్చయముగా నేను క్రియ చేస్తానని ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి అది కొద్దిమంది అయినా దేవుడు వారి జీవితంలో విశ్వాసముతో క్రియ చేస్తాడు అని ఈ ఉపవాస కూడికలు ఎంతో భారంతో, మరి నిన్న మొన్న పొద్దుగా అనుకున్నా, ప్రతిరోజు ఇలాగా వాక్యం చెప్తాం కష్టం కాదు, ఖచ్చితంగా నేను వాక్యం చెప్పగలుగుతాను రోజు. కానీ ఈ అరేంజ్మెంట్స్ చేయాలంటే అసాధ్యం. ఈ మందిరం శుభ్రం చేయాలి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి, ఏమండి. సో ఇవన్నీ ఒక పెద్ద భారంతో కూడిన పని. సో ఎందుకులే ఆన్లైన్లో చేసేసుకుందాం, మా ఇంట్లో గదిలో, చిన్న గదిలో అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ అది దేవుని చిత్తం కాదు అనేది నేను గ్రహించాను. మరి ఇలాంటి అవకాశాలు అనేక మందికి ఉండవండి. మరి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ముఖ్యంగా నేను పోయిన సంవత్సరంలో కూడా మనం సిలువ గురించి ఇంత ధ్యానిస్తాం. కానీ ఉపవాసంతో ఇన్ని రోజులు, మేబీ 1, 2 రోజులు, 3 రోజులు మనం ఉన్నాం. కానీ మరి ఇన్ని రోజులు ఇంచుమించు ఇప్పటికే 9 రోజులు మనం ప్రార్థనలో ఉన్నాము. మరి నేనైతే ఇంచుమించు పొద్దుటంతా ఉపవాసం ఉంటున్నాను, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఉండలేకపోతున్నాను. కొన్ని పనులు కొట్టి ఉపవాసం ఉన్న ప్రార్థనలో ఉండాలి. మరి అధికమైన పనులు, వేరే పనులు ఉన్న వల్ల చేసుకోవాల్సి వస్తున్న వల్ల నేను పొద్దుట సమయం ఇంచుమించు 3 గంటల వరకు ఉపవాసం ఉంటాం. లేకపోతే పొద్దుట ఉంటే సాయంకాలం మానేస్తాం. సో అట్లా కనీసం అలా ఒక డిసిప్లైన్ చేసుకుంటున్నాను, ప్రార్థనలో ఉండగలుగుతున్నాను. మరి మీరు కూడా అలా ఉన్నారని నమ్ముతున్నాను. మరి ఒక పూటన్నా కనీసం ఉపవాసం ఉండి మీరు ప్రార్థనలో ఉండాల్సినది, అది ఎంతో ఒక దీవెనకరమైన సంగతి అనేది మీరు గ్రహించండి. మరి ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. మరి అంత చదివితే బాగుంటుంది. 10 వచనములు ఉన్నాయి. ఆ 10 వచనములు దయచేసి ఒకసారి ఒకరి తర్వాత ఒకరు బిగ్గరగా చదవండి. నాకు కార్డ్లెస్ మైక్ ఇవ్వలేదండి, చూడండి. లైవ్ మైక్, కార్డ్లెస్ మైక్, లైవ్ మైక్ ఇవ్వలేదు. గుర్తు చేయండి, కార్డ్లెస్ మైక్. ఒక్కొక్క వచనం చదవండి. 10 వచనాలు ఉన్నాయి. 10 మంది మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. దయచేసి అక్కడని చెప్పిస్తా.
యా స్టార్ట్. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూజించు ఉల్లసించు సంగీతము కర్మేలు అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండలను మీ దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఊగుకొను, అడవిలో కాలువలు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. మనుషులకును ఎండిన భూమిలో నీటి బుక్కలు పుట్టును, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. దారిగా ఉన్న మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది పవిత్రులు పోకూడని అది మార్గం వారికి ఏర్పరచబడును. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానికి ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు, వారి తలల మీద నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారు వచ్చేదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవు. ఆమేన్. ఈ ఎవరెవరు చదివారు ఆ చేతులు ఎత్తండి. మీరు ఎందుకు చదవలేదు? ఛాన్స్ ఇవ్వలేదా? పరలోకంకి వెళ్తే వీళ్ళే వెళ్తారేమో. పరలోకం ఛాన్స్ ఇవ్వలేదని అందుకే నరకం వెళ్ళిపోతానని చెప్పే క్యాండిడేట్లే మీరందరూ. సరే, ఈసారి రెండో ఛాన్స్ ఇస్తున్నాను మీకు. 10 వచనాలు చదువుని వారు చదవండి. త్వరగా చదువుని వారు చదవాలి. ఎండిన భూమి అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూజించు ఉల్లసించి లెబానోను సౌందర్యం దానికి కలుగును, సొగసు దాని గుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. 4 చదువు. అతనిల్లు హృదయములతో ఇట్లునుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును. ఆయన వచ్చి తామే మిమ్మును రక్షించును, తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఊగుకొను, అడవిలో ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడు, అది పరిశుద్ధ మార్గం, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవానికి ఏర్పరచబడు. మూడు లైన్లు దానిలో నడుచుచు దోవను తప్పక ఉంది. సింహం ఉండదు, జంతువులు దాని ఎక్కవు, అక్కడ విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. దేవుని స్తోత్రం. 10వ వచనం చివరి వాక్వాసం. దేవునికి స్తోత్రం. ఎంతమంది చదవలేదు చేతులు ఎత్తండి. ఎవరో చదవలేదు చేతులు బాగా ఎత్తండి. అబ్బో, మీరు మళ్ళీ ఎందుకు చదవలేదు? సరే, చదవని వాళ్ళందరూ ఇంకోసారి చదివేయండి. చదవని వాళ్ళందరూ మొదటి నుంచి త్వరగా. రెండో వచనం. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. అతనిల్లు హృదయంతో ఇట్లునుడి. 4 నుంచి చదువుతున్నావు, 3 చదవాలి. ఓకే, 4 చదవండి త్వరగా. చదువు. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? చదువు. 2000 పెట్టుకున్నా చదువుతారా? అది నీకు చదువు. Even with the God with a government, he will come and save you.
వెరీ గుడ్. 5వ వచనం. వారి కళ్ళు తెరవబడును, చెడు వారి చెవులు తెరవబడును. ఉమ్. ఉమ్. దేవుని స్తోత్రం. 7వ వచనం. చదవని వాళ్ళు చదవాలి గట్టిగా. ఉమ్. ఉమ్. 8వ వచనం చదువుమా, నువ్వు చదువు. 8వ వచనం చదువు. చదవండి మీరే సిస్టర్. ఉమ్. ఉమ్. 9 చదవండి. చదవని వారు ఎవరు ఉన్నారు ఇంకా? చదవండి. 9 ఇంకెవరు ఉన్నారా? చదివేస్తారా? అందరూ చదివేస్తారా? ఓకే చదవండి. 9 35 యెషయా 35:9 చదవండి. క్రూర జంతువులు దాని ఎక్కవు, ఉమ్. అవి అక్కడ కనబడవు. ఉమ్. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. ఉమ్. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందమును. 10 కూడా చదివేస్తున్నారు మీరు. 10 చదవండి. ఉమ్. ఉమ్. దేవుని స్తోత్రం. ఇప్పుడు బైబిల్ మూసేయండి. 3 సార్లు చదివారు. ఒక వచనం చెప్పండి. ఓకే. చేతులను బలపరచుడు, ఆ? సడలిన చేతులను బలపరచుడు, ఆ. మోగవారు మాట్లాడు, కుంటివారు విమోచించిన వారు ఉమ్. వారి తల ఇంకా వచనం చెప్పండి. అందరు గుంపులో వేయకూడదు. సపరేట్ చెప్పండి. నెక్స్ట్. మూడు సార్లు చదివా కూడా సరిగ్గా గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? సరే ఈసారి జాగ్రత్తగా వినండి. 4వ వచనం చదవండి. తత్తరెల్ల హృదయులతో ఇట్లనుడి. వెయిట్ చేయండి. ఏ హృదయం అంటే ఇది? అందరూ చెప్పండి. ఇంగ్లీష్ చాలా బాగుంది. యాంగ్షియస్ హార్ట్, యాంగ్జైటీ. మీకు తెలుసా యాంగ్జైటీ, డిప్రెషన్ అక్క చెల్లెళ్ళు. సీరియస్గా డిప్రెషన్ ఉన్నది యాంగ్జైటీ ఉంటుంది, యాంగ్జైటీ ఉన్నది ఏముంటుంది? డిప్రెషన్ ఉంటుంది. తత్రెల్లుడు, తత్రెల్లుడి. ఓకే. 1 పేతురు 5వ అధ్యాయంలో ఏముందని? చింత. అదే మాటని ఏమనుందంటే 5వ అధ్యాయం 7వ వచనంలో నీ చింత ఉంది. చూడండి 1 పేతురు 5వ అధ్యాయం. చింత ఏమండి? చూడండి, ఈరోజు మన మానవ హృదయము చింతతో నిండి ఉంది. చాలాసార్లు అండి ఈ చింత ఎంత భయంకరమంటే మనల్ని దేవుని దగ్గర దూరపరిచేస్తుంది, మనల్ని దూషకులుగా చేసేస్తుంది. ఈ చింత ఒకటి విషయం నువ్వు చింతిస్తున్నావంటే జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి రాలేదు. దేవుడు ఏమంటున్నాడు? నీ చింత యావత్తు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీరు చింతించవద్దు. ఈరోజు మానవుడు ఆత్మీయ జీవితంలో దేవునితో నడిచే అనుభవం కలిగినప్పటికీ వారిలో భూ సంబంధమైన చింత. ఏమండి? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చాలా ఇష్టమైన మాట నాకు. నేను బైబిల్ మార్చాను కొంచెం, ఇది తెలుస్తాను. అది ఓకే, ఇందా చదివాం కదా. మత్తయి సువార్త కొంచెం ఉండనా, 6వ అధ్యాయము 8వ వచనం చెప్పండి. 27 చదవనా? ఒకసారి ఆగండి. ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ. ప్రార్థన చేసినప్పుడు అంట మన అజ్ఞానుల వల్ల, అన్యుల వల్లే నోటికి వచ్చింది ఆగకూడదంట.
చూడండి అది ఎక్కడ ఉంది చూడండి ఆ మాట, అది అధ్యాయంలో 31 చదవండి. అది కాదమ్మా, అది కాదు, అది 6వ వచనం, 6వ అధ్యాయము 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె చూడండి దేవుని బిడ్డలారా, ఈ చింతించే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటలు. చింతించే వారి ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే ఏం ప్రభా. సీరియస్గా వాళ్ళ స్తుతి ఉండదు. ప్రభు చేసిన వాటిని యాక్ట్స్ అంటారు. ఏమంటే యాక్ట్ అంటే అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషన్. సప్లికేషన్ అనేది ఏంటి? అడోరేషన్ అంటే దేవుని ముందు కొనియాడాలి. రెండోది నీ పాపం ఒప్పుకోవాలి. మూడోది దేవునికి స్తుతులు చెల్లించాలి. నాలుగోది ప్రభుకి నీ విన్నపములు ప్రేమతో. చూడండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? సరే ఫస్ట్ టైం బాధగా ఉన్నావు, సరే సరే. రెండోసారి మళ్ళీ అంటే ఏమంటాడు? ఏమండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చేసిన మేలుని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఏముండకూడదు తెలుసా? ఈ చింత ఉండకూడదు. నువ్వు చింతతో ప్రార్థన చేస్తున్నావంటే నీళ్ళేమి లేదు తెలుసా? విశ్వాసం లేదన్నమాట. విశ్వాసం ఉన్నవాడు చింతించడు. విశ్వాసం ఉన్నవాడు బెదిరిపోడు. చేతిలో గెట కనబడింది, గూగుల్లోకి వెళ్ళావు, ఈ గెటను కొట్టావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది అది క్యాన్సర్ అని. ఇంకా ఆ రోజు నుంచి ఏం చేస్తా చెప్పు? నేను చచ్చిపోతే ఎలాగా? నా భార్య ఎలాగా? నా పిల్లలు ఎలాగా? అయ్యో ఎట్లా? అయ్యో అప్పుడే చచ్చిపోతాను నేను. ఏమండి ఏమైపోతుంది చెప్పండి? చింత ఏమైపోతుంది చెప్పండి? భయం అయిపోతుంది. భయం ఏమవుతుంది? దిగులవుతుంది. అందరు బంధువులే ఒకే ఇంట్లో ఉంటారు అందరు. అన్నీ అయిపోయాక చివరికి ఏమంటాడు చెప్పనా? నేను చచ్చిపోక ముందే చివరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఏం లేదా, అది చిన్నది పస్ఫామ్ అయింది, తీసేస్తే క్లీన్ చేసి అయిపోయి. ఈరోజు మానవులమైన మనము చింతించే అవసరం లేదు. ప్రభు అంటున్నాడు ఒక మాట, చాలా చక్కని మాట. ఏమని అంటున్నాడు? ఇశ్రాయేలీలతో మీరు ధైర్యముగా ఉండండి, భయపడవద్దు. మీరు బైబిల్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం, భయపడద్దు, ధైర్యముగా ఉండండి అన్న మాట మాట్లాడిన వారు ఒక్కడే అండి. యేసు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒకవేళ మాలాంటి బోధకులు ప్రవక్తలు మాట్లాడితే ఆ దేవుని మాట మాత్రమే. భయపడద్దు అనే మాటను మలికింది ఎవరని చెప్పండి? భయపెట్టేవాడు దేవుడు కాదు, భయపడద్దు అని ఓదార్చేవాడు దేవుడు. అదే తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తా. వాడేమంటున్నాడంటే చూడండి, చదవండి 35వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. తత్రిల హృదయములతో ఇట్లనండి, భయపడక ధైర్యము తెచ్చుకొని ప్రతిదండన చేయుటకే నీ దేవుడు వచ్చుచున్నాడు. He will come and save you. జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో నిన్ను రక్షించువాడు ఒక్కడేనండి, ఒకే వ్యక్తే. పరలోకముల్లో భూలోకములో నిన్ను కాపాడగలిగిన శక్తి, సామర్థ్యము, బలము ఈ దేవునికి మాత్రమే. ఏ నరుడైనా కూడా సాయం చేస్తానంటే జ్ఞాపకం చేసుకో, అది దేవుడు సెలవిస్తేనే. ఒకసారంట ఒక నాస్తికుడు ఉన్నాడు. ఆ నాస్తికుడు దేవుడిని నమ్మడంట. ఆ నాస్తికుడు పక్కింటి ఆమె ఒక ముసలమ్మ అంట. ఆమె చెప్తుంటుందంట ఎప్పుడు చూసి, ప్రభువుని నమ్ముకోయ్యా, యేసయ్య ఘనమైన వాడు, గొప్పవాడు. ఆ నాస్తికుడు అంటాడంట, ఊరుకోమ్మా, యేసుప్రభు అంటావు. యేసుప్రభు అంటే నీ ఇంట్లో సామాన్లు లేవు, తినటానికి తిండి లేదు, నేను ఎప్పుడు చూస్తుంటాను తలుపులో, నువ్వు ఏం తిన్నావు, నీళ్ళు దాకా కూర్చుంటావు, ఉపవాసం ఉంటావు, నీ దేవుడు నిన్ను ఫస్ట్ పెడుతున్నాడు. అందుకే నేను చూడు, నేను వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి 5,000 రూపాయలు సరుకులు తీసుకొచ్చాను, దేవుడు లేడు, ఏమి లేడమ్మా అన్నాడంట. అంటే ఆమె అనిందంట ఆయనతో, మా దేవుడు చెప్తే సాతాను కూడా లోబడాలయ్యా అనిందంట. ఏంటంట? మా దేవుడు సెలవిస్తే
సాతాను కూడా లోబడాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాం. మనకు ద్రోహం చేసినవారు, మనకి అన్యాయం చేసినవారు, మనల్ని మోసం చేసినవారు, నమ్మించి మోసం చేసినవారు, మనల్ని వెలేసిన వారు, మనల్ని చులకనగా మాట్లాడినవారు, దేవుడు అంటున్నాడు నేను వచ్చి నేను రక్షిస్తాను. వచ్చాడు లేదా యేసుప్రభు? రక్షించేది లేదా? మనల్ని రక్షిస్తున్నాడా లేదా? లోకస్తులకి లేనిది మనకు ఉన్నది ఏంటి? నిరీక్షణ. నిత్య జీవంకి వెళ్తాము. నిరీక్షణ. ఈ లోకమును యాత్రను ముగించాక దేవుని సన్నిధిలో ఉంటామని ఒక నిరీక్షణ మనకు. ఆయన కాపాడువాడు, ఆయన విమోచించువాడు. 5వ వచనం చదవండి. ఆయన వచ్చి గుడ్డివారు కన్నులు తెరవబడును. దిస్ ఇస్ సీక్వెన్స్ హియర్. ఫస్ట్ ప్రభువులో నువ్వు రావాలంటే నీకు మొదటగా ఏం తెరవబడాలి? చెవులు కాదు, కళ్ళు. ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం అంటున్నాము, కానీ మన గుడ్డివారంగానే ఉన్నాను. బైబిల్లో మాట రాయబడి ఉంది, ఈ లోక దేవత మనకి గుడ్డితనం కలుగు చేసింది. చూడండి, కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. క్షమించ 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చూడండి, ఈ సువార్త, ద వే ఆఫ్ సాల్వేషన్, సువార్త మార్గం, యేసు క్రీస్తు పునరుద్ధానము, లేకపోతే పుట్టక, జీవితము, యేసు ప్రభు సందేశాలు, యేసు ప్రభు శిలువ యాగము, మరణము, పునరుద్ధానము ఇవన్నీ కూడా దేని సాదృశ్యముగా ఉందంటే జీవ మార్గాన్ని సాదృశ్యముగా ఉంది, రక్షణకు సాదృశ్యముగా ఉంది. యేసు క్రీస్తు జన్మము కానీ, ఆయన ప్రాయశ్చిత బలి కానీ, కల్వరి శిలువ యాగము కానీ మానవ జాతి అంతటికి విమోచన ఇచ్చేదిగా ఉంది. ఈ సువార్తను అర్థం చేసుకోలేరు, లోకములో ఉన్నవారు గ్రహించలేరు. వారికి సువార్త గురించి, శిలువ గురించి ప్రసంగములు వారికి వెరితనముగా ఉంది. ఏమండి, మరి మన సమాజంలో కానీ, లోక అధికారులు కానీ, సివిలైజేషన్ రాజులు ఎలా ఉంటారంటే బంగారంతో నిండి ఉంటారు. నేను ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు టవర్ ఆఫ్ లండన్ అనే ఒక స్థలాన్ని తీసుకెళ్ళారు. ఒక ప్యాలెస్, క్యాసిల్ అంటారు. అక్కడ 50 పౌండ్లు ఇంచుమించు అప్పుడు 5,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మేము రాణికి సంబంధమైన వజ్రములన్నీ చూసాం. కోహనూరు డైమండ్ కూడా నేను చూశాను. అది పెట్టుంది. ఆ డైమండ్ ఎంత ఖరీదు అంటే మన భారతదేశంలో 10 సంవత్సరాలు కూర్చుని పెట్టి అందరికీ అన్నం పెట్టగలిగిన విలువైన ఖరీదు. అక్కడ ఎన్ని వజ్రములు ఉన్నాయో, ఎన్ని ధననిధులు ఉన్నాయో, వాళ్ళు కత్తులు, బంగార కత్తులు, ఈటలు, ఏమండి వజ్రములు, కిరీటములు, బాబా అంత ఈజీగా బయటికి తీసుకురాలేదు. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు గన్లు పెట్టుకుని ఉన్నారు. మీరు అంటున్నారు మీ మొహాలు చూస్తే తీసుకొచ్చేసి కదా అంటుంది. అందుకే చెప్తున్నాను ఈ మాటలు. కానీ ఏమండి, అవన్నీ కూడా మనకి చూస్తానికి ఆకర్షణగా ఉంటాయేమో కానీ, ఆ చూస్తానికి ఆ సమయం ఆనందంగా ఉండొచ్చేమో కానీ, అదంతా కూడా నీ జీవితముని, నిత్య జీవంని తీసుకువెళ్ళ. ఈరోజు చాలామంది దేవుని కార్యములు గ్రహించలేని వారిగా ఉన్నారు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతని పేరు ఏంటో చెప్తారా? ఎవరు? ఏమన్నారు మీరు? గెహజీ. కరెక్ట్. గెహజీ ఏం చూశాడు? నాయమాను దగ్గర ఉన్న వస్త్రములు చూశాడు, నాయమాను దగ్గర వెండి బంగారములు చూశాడు, కానీ ఎలీషా మీద ఉన్న 2 ఆత్మాభిషేకం చూడలేదు. ఏలియా దగ్గర ఉన్నప్పుడు ఎలీషా ఏం చూశాడు? పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని సన్నిధిని చూశాడు. ఏమడిగాడు వెళ్ళిపోతున్నప్పుడు? నన్ను నీ మీద ఉన్న 2 ఆత్మను నాకు ఇస్తావా? లెక్క ప్రకారము గెహజీ ఏం పొందుకోవాలి ఎలీషా దగ్గర? 4 అంతలు.
కానీ ఏం పొందుకున్నాడు? ఎంత ఎంత ధన్యత అది. అంత గొప్ప సేవకుడి దగ్గర పనివాడిగా ఉండటం అది ఎంత గొప్ప ధన్యతది. ఎక్కడో ఉన్న నయమాను వచ్చి కుష్ఠరోగం నుంచి విడుదల పొంది గొప్పవాడయ్యాడు. కానీ దగ్గర ఉన్న గెహజీ పనివాడు నిరంతరమైన దేవుని శాపాన్ని, ఎందుకంటే అతను చూడలేకపోయాడు. ఈరోజు చాలా మంది ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావండి వాళ్ళకి. అందుకే ప్రభు అంటాడు, కుక్కలకి పందులకి ముత్యములు వేయొద్దు అంటాడు. ఇప్పుడు చదివారండి ఆ వచనం ఏంటంటే ముత్యాలు వేయి. ముత్యం అంటే ఏంటి? దేవుని మాటలు, దేవుని కార్యాలు. పందులకు అర్థం కావు. పందులు కుక్కలకి రెండిటికి ఒక కామన్ ఉంటుంది. రెండు తిండిపోతాయి, రెండు కామం, రెండు భూ సంబంధమైన వాటి మీద తన మనసు పెడుతుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టిన వారికి ఆత్మ సంబంధమైన విషయములు గ్రహించలేరు. ఏమంటే ఖచ్చితంగా మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి మనం తినాలి, మన పని చేయాలి, సంపాదించుకోవాలి, మన గృహం కావాలి, వాహనం అన్నీ ఓకే. బట్ దాని మీద నీ మనస్సు నిలుపుతాము తప్పు. నీ మనస్సు దేని మీద నిలపాలి? క్రీస్తు యేసు మీద నిలపాలి. క్రీస్తు యేసు మీద నిలపలేని వాడు మనస్సు గుడ్డివాడు. వాడు చూచుతూనే కానీ వాడు చూడలేనికుండా ఉన్నవాడు. ఈరోజు చాలా మంది గుడ్డివారుగా ఉన్నారండి. ఆత్మీయ స్థితిలో ఎదగని వారుగా ఉన్నారు. దేవుని కార్యములు ఎదగిన వారుగా ఉన్నాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవరా? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల ఏమండి చీకటిని వెలుగుని నువ్వు చూడగలిగిన వాడుగా ఉన్నావు. ఆ చీకటిలో ఉన్నప్పుడు మనం చూడలేము. చీకటిలో ఉన్నప్పుడు మనమే కరెక్ట్ వారు అనుకుంటాం, మనమే మంచివారు అనుకుంటాం, మనమే నీతిమంతులు అనుకుంటాం. కానీ వెలుగు మన రహస్య జీవితాన్ని, దేవునికి ఇష్టమలేని ప్రాచీన స్వభావముని ఎత్తి చూపించేది. దేవుని వాక్యం వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదములకి దీపమై ఉన్నది. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గముగా మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంది. మీరు వెలుగు సంబంధమైన వారా? యోహాను సువార్త ఇదే మాటలు 1వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. ఈరోజు అనొచ్చు మేము గుడ్డి వాళ్ళం కాదన్నా, నువ్వు చూస్తున్నావు, బాగా చూస్తున్నావు అన్నా. కానీ నువ్వు చూస్తున్నావు కానీ నువ్వు దేవుని కార్యములు గ్రహించుకోలేని వారు. కొన్నిసార్లు అనిపిస్తుందండి, నాకు దేవుడి కృప ఇచ్చాక, వరం ఇచ్చాక ఈ కళ్ళు వేస్ట్ అనిపిస్తుంది నాకు. సీరియస్గా చూడ అవసరం లేదు. ఈ కళ్ళు వేస్ట్ అసలు. ఈ కళ్ళని ఆత్మీయ కళ్ళు దేవుడు ఇచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన వారు మనము అంతర్నగ్నంగా కనబడుతుంది. ఏమండి చాలామంది అంటారు, నేను ఏమండి చాలామంది అని ఎట్లన్నా మీరు చూడకుండా నేను ప్రవచనం చూడవసరం లేదు. అక్కడ పరిశుద్ధాత్ముడు నేను ఏమన్నా ఆ మనిషి నాకు కనబడకపోయినా సరే ఆ మనిషి బయలుపరిచి ఆ మనిషి హృదయంలో చెప్పగలిగిన దేవుని ఆత్మ నుంచి మనం ఎలా తప్పించుకోగలము? దేవుని ఆత్మ ఏమండి సమస్తముని రహస్యమైన సమస్తముని బయటపెట్టేది. ఈరోజు దేవుని ఆత్మ కార్యములు చూడలేకపోతున్నారు ప్రజలు. దేవుని వెలుగుని చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోక దేవత వారి నేత్రములను కట్టివేసింది. బజారంట ఒక ఎద్దు ఉందంట. ఈ ఎద్దు పని చేయదంట. ఎంత ప్రయత్నించినా పని చేయదంట. ఎంత పని చేసి దానికి గడ్డి చూస్తే మాత్రం పని చేస్తాడు. గడ్డి చూస్తే ఏం పని చేస్తుంట. సో ఆ రైతు ఏం చేశాడంట, ఆ ఎద్దుకు ఒక పెద్ద కళ్ళజోడు కనిపెట్టాడు. పెద్ద కళ్ళజోడు కనిపెట్టి ఆ కళ్ళజోడికి గడ్డి స్టిక్కర్ అంటించాడు. సో అది పని చేసినప్పుడు వెళ్ళాలంటే దాన్ని ఏంటంటే కళ్ళజోడు పెడతాడంట. ఆ కళ్ళజోడు ఎలా తిప్పుతుందో అది తిరుగుతుందంట. ఈరోజు సాతానుగా అలా కళ్ళజోడు పెట్టాడు. మీకు చెప్పండి, 500 రూపాయలు, 2000 రూపాయలు, ఇంకేమండి కార్లు, ఇల్లులు, ఉద్యోగాలు, సద్యోగాలు, అవి ఎట్ట తిరుగుతా అటు తిరిగిపోతాయి. అది మాయనేది మీకు అర్థం కాకలేకపోతుంది.
అది శాశ్వతమైనది కాదని గ్రహించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు అలాంటి వారి నేత్రములు తెరవబడిన గాక. యేసు క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు చాలా మంది గుడ్డి వారి నేత్రములు తెరిచారు. కానీ దానికంటే అనేక మంది పాపములో ఉన్న వారిని ఆయన సత్య సువార్తను ప్రకటించి విమోచించాడు. రెండవదిగా ఇవి చూడండి, వర్షం ఏమింటున్నా చదవండి. రెండవది మాట, చెవిటి వారు చెవులు విప్పబడును. చూడండి, ఇది చాలా 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 ఏమంటే అపవాది తంత్రం. చాలా మంది మనం చూస్తుంటాం. 4 నెలలు ఎప్పుడైనా చదివారా? విత్తనము త్రోవ మీద పడినప్పుడు ఏం చేస్తుంది అపవాది? ఆ విత్తనం ఎత్తుకెళ్ళిపోతుంది. 2వ నెల మనం చూస్తున్నాం. ఆ 2వ నెలలో విత్తనం పడినప్పుడు ఏమో చెప్పండి, రాత్రులు ఉంటాయి, అది ఫలించదు. ఐకికమైన విచారాలతో తొలగిపోతుంది. 3వ నెల ముళ్ళగంప నెల, మంచి నెల కాదు, ముళ్ళగంప. ఐకికమైన విచారాలతో లోకరీతైన దిగులతో దేవుని విడిచిపెట్టేస్తాడు. 4వ నెల ఏ నెల అండి? ఇది మంచి నేల. చూడండి, ఇక్కడ చెవులు వెంటనే మనం అనుకుంటున్నాం ఈ చెవులేని. ఈ చెవులు కాదు. ఏ చెవులు? ఆత్మ సంబంధమైన చెవులు. చాలా మంది వాక్యం వింటారు. వాక్యం విన్నావా? విన్నాను. ఏం విన్నాను? భలే చెప్పాడు అన్న, భలే చెప్పాడు, ఏం చెప్పాడు మర్చిపోయా. అది మొదటి నెల. 2వ నెల వింటారు, ఒక రోజు గుర్తుపెట్టుకుంటారు, 2 రోజు గుర్తుపెట్టుకుంటారు, 3 రోజులు మర్చిపోతారు. 4వది వింటారు, అబ్బా భలే ఉంది వాక్యం, కానీ ఇది చాలా కష్టం, అబద్ధాలు ఎలా ఉంటాం, మోసాలు చేయకుండా ఎలా ఉంటాం అని వెళ్ళిపోతుంటారు. కానీ వాక్యం విని దానిని గైకొని దాని ప్రకారం వారి జీవితమును సరిచేసుకునేవాడు 100 చెవులు ఉన్నవాడు ఏమండి? యేసు క్రీస్తు ఏమండి? ప్రభువు చెవిటి వారిని అనేక మందిని స్వస్థత. ఎస్పెషల్లీ మన ఒక ప్రభు రూపాంతర కొండపైన వెళ్ళినప్పుడు, ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు అక్కడ చెవిటి మోగ దయ్యం పట్టిన వాడు ఉన్నాడు, ఒక దురాత్మ. ఈరోజు ఈ దురాత్మని మనం చూస్తున్నామండి. వారు మందిరానికి వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, పాటలు పాడుతారు, వాక్యం వింటారు, కానీ వాక్యానికి వారి జీవితానికి ఏ విధమైన పోలికలు ఉండవు. కారణం ఏంటంటే ఆ చెవిటి మోగ దయ్యం ఏం చేసిందంటే దేవుని సత్యవాక్యమును వారి హృదయంలో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అందుకే ప్రభు అన్నాడు, చెవులు ఉన్నవాడు వినుగాక. అనేక సార్లు మనం చూస్తున్నాం, ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, మత్తయి సువార్తలు, లూకా, యేసుక్రీస్తు ఆయన బోధలో అంటే చెవులు ఉన్నవారు వినుగాకని చెవులు లేవా? వినబుద్ధి కలిగిన వారు, దేవుని మాటలు గ్రహించుకోగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఈరోజు అందరికి అర్థం కావండి దేవుని మాట, అందరికి ఇష్టపడరండి. ఈరోజు అందరూ దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే వారు లోబడటానికి విధేయులవరండి. అది వారి స్వనీతికి అనుకూలంగా ఉంటేనే లోబడతారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, చెవిటి వారు ఏమవుతారంట అంటే ఏంటాడా? ఏమవుతుంది అక్కడ? చెవులు ఉన్నవారు ఫలిస్తారు. నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యమును విని గైకొనాలి. 3వది చదవండి. కుంటివారు గంతులు వేశారా లేదా? బైబిల్లో ఎన్ని ఉపమానాలు ఉన్నాయి. యేసు ప్రభు గుంటివారిని లే పరిగెట్టన్నాడు. ఏమండి అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. చాలు, ఇక అక్కడ మనం ఇంకా ఇంటికి చదువుకోండి. అక్కడ ఒక 38 సంవత్సరములుగా ఏమండి అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఇన్వాలిడ్ పర్సన్ అంటే కుంటివాడు, నడవలేడు, చేతులు కాళ్ళు లేవు, చేతులు కాళ్ళు చచ్చిన వాడు 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. కానీ దేవుడు అలాంటి వాడిని ఏమన్నాడు? లేచి నీ చాపెత్తుకొని నడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ కుంటితనం, చాలా మంది కుంటితనం దేని సాదృశ్యం అంటే వారి జీవితంలో సఫలత ఉండదండి, ఆగిపోతారు.
వారి జీవితంలో ఏముండదు తెలుసా? అభివృద్ధి ఉంటుంది. కుంటితనము ఆగిపోతాయి, ఆశీర్వాదాలు ఆగిపోతారు, దీవెనలు ఆగిపోతారు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఆర్థికంగా అవనివ్వండి, ఆత్మీయంగా అవనివ్వండి, లోకరీతిగా అవనివ్వండి, అన్ని విధాలుగా వారు వెనకెళ్ళిపోతుంటారు. వారు దేవుడిచ్చిన దీవెనలు దేవునిచ్చిన ఆశీర్వాదాలు వారి జీవితంలో ఫలింపవండి, అలాగే ఉండిపోతాయి. అలా ఎంతోమంది చూశాను. కానీ దేవుడు వాక్యం చూస్తుంది ఇక్కడ ఏంటంటే, దేవుడు అలాంటి వారిని మరలా పునరుద్ధానిస్తారంట. ఇంకో మాట రాయబడి ఉంది, వారు మరలా సంతోషమును, సమాధానమును, విడుదలను చూస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. వారి గుండె గంతులు వేస్తారు. గుండె గంతులు వేస్తుందండి. ఎంతమంది గుండె గంతులు వేస్తుంది? మనకి ఎప్పుడు గంతులు వేస్తుంది చెప్పండి? ఎప్పుడు గంతులు వేస్తుంది మన గుండె? మనం పోగొట్టుకుని తిరిగి వచ్చినప్పుడు. ఏమండి, ఆ 2 తప్పిపోయిన కుమారుడు తిరిగి తన కుమారుని చూసినప్పుడు తన తండ్రి గుండె గంతులు వేసి, కుమారుడి గుండె గంతులు వేయలేదు, కానీ తండ్రి హృదయము ఆనందముతో. ఆ 2 నాణములు పోగొట్టుకున్న వాడు, ఆ స్త్రీ దాన్ని కనుగొన్నప్పుడు గంతులు వేస్తాను. ఒక తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు పరలోకమంతా గంతులు వేస్తాను. దేని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన వాగ్దానాలు పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన విడుదల పోగొట్టుకున్నావా? నిన్ను గంతులేయవాడుగా దేవుడు చేస్తాడు. ఎలా గంతులు వేస్తారంటే, అక్కడ చూడండి 6వ వచనంలో ఎలా గంతులు వేస్తారంట? దేనివల్ల అంట? దుప్పి ఎప్పుడు చూసారా? ఆ కాలు నేల మీద ఉండదు అసలు. ఏమండి, మీకు దుప్పి చూడకపోతే కిరణ్ గారి అబ్బాయిని చూడండి, కనీసం భూమి మీద ఉండడు ఆయన. గంతులేస్తూనే ఉంటాడు. సంతోషంగా ఉన్నవారు గంతులేస్తూనే ఉంటారు. ఆనందంగా ఉన్నవారు జీవితంలో ఆనందంగా ఉన్నవారు. నీకేం తక్కువ చేశారు? కేజీలు బిర్యానీ అయిపోతుంది, కేజీలు మాసం తినేస్తున్నాం, కేజీలు చెప్పండి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ అయిపోతున్నాయి, నూనె డబ్బాలు అయిపోతున్నాయి. ఏంది రాదు అంటే మా మైండ్ బాగాలేదన్న డిప్రెషన్లో ఉన్నాను. నేను ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు, ఆఫ్రికా దేశంలో వాళ్ళు ఎంత పేదరికం తెలుసా? అసలు ఎంత పేదరికం. నేను వారు చూసిన ఆ దరిద్రతను ఎక్కడ చూడలేదు. మన భారతదేశంలో 1 కోటి రెట్లు బెటర్. ఈ భారతదేశం తిట్టిన వాళ్ళందరూ ఆఫ్రికా దేశం తీసుకెళ్ళాలి. సీరియస్ అయితే నువ్వు కరప్షన్ అంటే ఏంటో చూపుతాడు. తుపాకీ నీ తల మీద పెట్టి మొత్తం నీ బట్టలు కూడా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అడిగేవాడు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మిలిటరీ వాళ్ళే ఎప్పుడో చెప్తావు. కానీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు అసలు. ఆ పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు అసలు, ఎంత నవ్వుతూనే ఉంటారు అసలు. అరే వాళ్ళు ఎప్పుడు ఆడవారని అడిగాను నేను పక్కన ఉన్న బ్రదర్, ఏంటి బ్రదర్ అసలు వీళ్ళు సాడ్నెస్ లేదు. ఆ పాట పాడుతుంటే పాస్టర్ గారు ఆ చర్చిలో కూర్చుని గంతులు మన పరండయా చెప్పడబడనా అని అసలు దేవుని స్తుతించండి. ఆ పాస్టర్ గారు గాడ్ ఈస్ గుడ్, సరే ఆయన అన్నారు, నేను కూడా అన్నా గాడ్ ఈస్ గుడ్. అందరూ లేచి చప్పట్లు కూడా అరిచేస్తున్నాడు, గంతులేసి గాడ్ ఈస్ గుడ్కేనా చెప్పినందుకేనా? ఏమండి, గంతులు వేయేవాడు, దేవుని స్తుతించేవాడు. అసలు చెప్పాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా నేను కళ్ళారు చూశానండి. మన సెకండ్ హ్యాండ్ బట్టలు పడేస్తాం కదా, ఇవి చాలా వరకు అక్కడికి వెళ్తుంటాయి ఆఫ్రికా, యూరోప్ నుంచి. వాడేసిన అండర్వేర్లు, వాడేసిన బనీన్లు, ఆ బట్టలు కొనుక్కుంటారు వాళ్ళు. కానీ ఎప్పుడు బాధపడరు. అరే ఆ మొహంలో ఆనందం ఏంటాయా, ఆ సంతోషం ఏంటాయా, ఆ నవ్వు ఏంటాయా? ఈరోజు దేవుడు నీకు ఎన్ని చేశాడు, నేను చేశాను. అసలు ఎంతగా దేవుడు నీ పట్ల కృప చూపించి, అసలు నువ్వు సనుగుతానికి ఏదైనా కారణం ఉందా? నిన్ను ఎంత పోషించాడు, నిన్ను ఎన్ని విధాలుగా దేవుడు కాపాడుతున్నాడు. ఇంత భయంకరమైన కరువు సమయంలో కూడా లోకమంతా తల్లకింతలు అవుతున్నప్పటికీ దేవుడు నీ పట్ల ఎంత మేలు. అసలు మనసు పూర్తిగా లేచి పొద్దున్న ప్రభా నీకు వందనాలయ్యా అని చెప్తున్నావా? లేచి వెంటనే నా జీవితం నీకు మనకి ఒక్క జీవితం అయిపోయిందని ఒక ఆయన ఏమైపోయిందా? ఒక్క జీవితం అయిపోయింది. నీకు ఒక్క జీవితం ఎందుకయ్యా అలా తిట్టుకుంటావు? ఏం తప్పు చేశాడయ్యా దేవుడు నీకు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన. ఇంకోటి చూసినట్లయితే అక్కడ 6వ చూస్తున్నాము, నీ మోగవాడు చూడండి,
అపవాది, ఇది అపవాది తంత్రం అంటే. అపవాది మనల్ని దేవుణ్ణి స్తుతించడం చేస్తాడు. ఏమైనా చేస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి పట్ల ఎంత కృప చూపించాడు. 40 సంవత్సరములండి వంట వండుకోకుండా, మీకు వంట వండుకుని అర్థం కాదు, స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వకుండా, బ్లింకెట్లో కాయగూరలు పెట్టకుండా 40 సంవత్సరాలు తిని, వాటర్ బాటిల్ కొనుక్కోకుండా వాటర్ తాగి, ఏమండి ఏసీ లేకుండా, కరెంటు బిల్లు కట్టకుండా ఏసీలో ఉండి, ఏమండి పెట్రోల్ కట్టకుండా కాలుకి, మళ్ళీ మందులు వాడకుండా, మళ్ళీ ఏమంటే ఫిజియోథెరపీ చేసుకోకుండా 40 సంవత్సరాలు నడిచినా చెప్పులు అరగలేదంట. కొంతమంది మొన్న ఆయన చూసాను చెప్పులు కొనుక్కున్నాడు, అప్పుడు తినిపేశాడు. 2 రోజులు అయిందంట, అదెంత సెట్ అవ్వలేదన్నా. చెప్పులు అరగలేదంట, బట్టలు తినగలేదంట, ఎలిసిపోలేదంట. అసలు ఎంతగా స్తుతించాలి ఇశ్రాయేలు. ఆ 40 సంవత్సరాలు దేవుడు ఒకరి తర్వాత ఒకరిని, అమోనీయులు, మిద్యానీయులు, ఏమేని నెఫీనీయులు, ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వస్తున్నారండి. ఒక్కొక్కరిని చంపుకుని వస్తారు. వాడు ఎవడో లెక్క కూడా లేదు, స్ట్రాటజీ లేదు, ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. వెళ్తున్నారు, దేవుడు విజయం ఇస్తున్నాడు, వెళ్తున్నారు, దేవుడు విజయం. అంత దేవుడి కృప చూపిస్తే అసలు ఎంతగా దేవుడిని స్తుతించాలి, ఎంతగా దేవుని కీర్తనలు పడాలి, ఎంతగా అసలు ప్రభువుకు నమ్మకం ఉండాలి. ఏది వాళ్ళ నమ్మకతనం, ఏది దేవుని అంటే, అరే ఆ మోషే కొండ మీద ఎక్కి ఆ సియోను కొండ పైన వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, సియోను కాదు సినాయి కొండ పైన వెళ్తున్నప్పుడు కింద ఏం చేశారు, దూడలు కట్టారు. దూడని కట్టి ఎంత భయంకరమైన పాపం అంటే, ఈ దూడ మమ్మల్ని ఇశ్రాయేలు నుంచి ఐగుప్తు నుంచి కాపాడిందని పాటలు పాడారు. ఎంత భ్రష్టత్వం అంటే అసలు. కనీసం కుక్కకి ఒక బిస్కెట్ వేసినా కుక్క అని తిట్టుకుంటాం. ఆ కుక్క అంటే మనం బిస్కెట్ పెడితే 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుంది అండి. కనీసం కుక్కకున్న విశ్వాసం 3 సంవత్సరాలను ఉండాలి కదా నమ్మకం. లేదు, దేవుని శాపం, దేవుని ఉగ్రతను చూశారు. బైబిల్ రాయబడి ఉంది, వాళ్ళు రాలేకపోయారండి. ఇద్దరే వెళ్ళారు వాగ్దాన భూమి. ఎందుకు రాలేకపోయారు? వారు సనుగుదల, వాళ్ళు విసిగుదల. దేవుని బిడ్డలారా, మనం కీర్తనలు పాడి స్తుతించాలి. అది దేవుడు. ఎందుకు దేవుడు వాళ్ళని చేశాడు? ఎందుకంటే దేవుడు ఒక్కడే స్తుతులకు పాత్రుడు. ఏ మానవుడు కానీ, ఏ వస్తువు కానీ, ఏ దేశము కానీ, ఏ రాజు కానీ, ఏది ఈ లోకములో, శూన్యములో, పరలోకములో స్తుతిస్తానికి అర్హత లేనిదండి. దేవుడు ఒక్కడే. ఆయన నామం అన్ని నామం కంటే ఉన్నతమైన. స్తుతిస్తున్నావా? కీర్తనలు పాడగలుగుతున్నావా? నీ కష్ట సమయంలో, ఆ ఎడారి మార్గంలో, గాఢంధకారములో, ఆ చీకటి సమయంలో నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? కీర్తనలతో నువ్వు ప్రభువుని కొనియాడగలుగుతున్నావు. నువ్వు అలా చేస్తే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్న వ్యక్తివి. ఆ చెరలో ఉన్న పేతురు, ఆ చెరలో ఉన్న పౌలు, శీలలు, వీరు వాడిని కొట్టినా, తిట్టినా, వాడిని చింతకు బాధేసిన వారు కీర్తనలు పాడుతున్నారు. ఎవరయ్యా అసలు? ఎవరయ్యా? బాధ లేదా? బాధ ఎందుకయ్యా? మాకు ధన్యత అయ్యేది. ఆ పౌలు అంటాడు, నేను క్రీస్తు ఖైదీని, హ్యాపీ, ఫీలింగ్ ప్రైడ్. నన్ను ఎందుకు ప్రభు జైల్లో పెట్టావు? నీ సేవకు వస్తే నన్ను ఏదో గోల్డ్ మెడల్ ఇస్తావని అనుకున్నాను, కానీ నన్ను ఏంటి ప్రభు అనలేదు. నేను క్రీస్తు ఖైదీని, నేను రోమ ఖైదీని కాదు, నేను క్రీస్తు ఖైదీని. నువ్వు క్రీస్తు ఖైదీవా? నువ్వు క్రీస్తు ఖైదీవా కాదా? చెప్పు. నువ్వు క్రీస్తు ఖైదీవా అంటే ఉపవాస ప్రార్థనకు వస్తావా, ఆఫీస్కి పోతావా? చెప్పండి. అంటే మనసులో ఉన్నాడన్న జీసస్. ఈ క్రైస్తవులు మాట్లాడే డైలాగులకి చెప్పించి కొట్టినప్పుడు తప్పే లేదు. వాటిలోనే ఉంటాడన్న జీసస్. అందుకే నన్ను సినిమా హాల్ కళ్ళు చూసినప్పటికీ ఎసయా అనుకుంటాను. ఎసయా హీరోని కాపాడేసయా. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా ఎసయా ఇండియా విన్ అవ్వాలి ప్రభా. అయ్యో దేవా, దేవుడే కాపాడాలి. ఈరోజు దేవుడే కృప చూపించాలి, దేవుడే కనికరించాలండి. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక చూడండి, మనము దేవుడిని కీర్తించేవారుగా ఉండాలి. నువ్వు కీర్తించు. ఏమండి, న్యూ మెడిసిన్. నువ్వు డిప్రెషన్, యాంగ్జైటీ, కృంగు, కొన్ని చోట చాలా మంది పాటలు పాడుతుంటే అలా నువ్వు పాడు కొత్త పాట, నూతన పాట నీ నోట్లో పెడతానన్నాడు దేవుడు.
ఏమండి ఏదో ఒక్కరిన ఇద్దరన్న కాదు, ప్రతి ఒక్కరు ప్రభువును తలాంచి నువ్వు బైబిల్ భాష ఆర్ఆర్కే మూర్తి గారు ఏమండి కొన్ని వందల పాటలు చాలా ఆత్మీయులు ఘనమైన వారు పాటలు మన రాజుబాబు గారు, ఇంకా ఏమంటే మాసలమణి గారు, ఏమంటే క్రైస్తవ లోకములో మంచి పేరున్న పాటలు రాసిన రచయితన వారి పాటలు మనం చూసినట్లయితే వారు ఎంత సారం కూడిన పాటలు, ఎంత అర్థముతో కూడింది, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాక్యం చదివినప్పుడే వస్తుంది నీకు పాట. వాక్యమును మెమరీ వేసి వాక్యములను ఆ విడుదలను శక్తిని పొందుకున్నప్పుడు నువ్వు పాడగలుగుతావు. ఏదో ఒకరిన ఇద్దరన్న నువ్వు కూడా పాడగలుగుతావు. దేవుడు నిన్ను అభిషేకించావు, నువ్వు ధ్యానించు, నువ్వు లేఖనములు ధ్యానించు, నువ్వు కీర్తనలు కట్టు, నువ్వు కీర్తనలు పాడు, ప్రభువును స్తుతించు. అడుగు ప్రభువా మంచి రాగము నాకు దయచే, తాళము నాకు దయచే, నాకు దేవా నేను స్తుతించే వరము నాకు దయచే. హల్లెలూయా. అడుగు, పాడుతావు, సంతోషమైన కీర్తనలు పాడుతావు. అంత మాత్రం కదా అక్కడ చదవండి. మీకు ఈ అరణ్యములో నీళ్ళు ఉబ్బనంటే మీకు అర్థం కాదులేండి, ఎందుకంటే మన ట్యాప్లో నీళ్ళు రాకపోతేనే బాధ, లేకపోతే అది కూడా వాటర్ బాటిల్ కొనేసుకుంటాం, మనకి మీకు తెలియదు. మేము నిజంగా ఎడారి తీసుకెళ్ళాలి. అసలు ఆ ఎడారిలో ఉంటుంది చూడండి, దాహం దాహం ఎన్ని వాటర్ బాటిల్ తాగిన దాహం. ఏమంటే నీళ్ళు దేనికి సాదృశ్యము? జీవానికి సాదృశ్యం. నీళ్ళు లేని చాట జీవం ఉండదు. ఎడారి దేని సాదృశ్యము? ఎడారి మరణానికి సాదృశ్యం. నువ్వు సహారా డెసర్ట్ ఏమండి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, అలాగే ఎవడన్నా సహారా డెసర్ట్ దాటాడా? వాళ్ళు దాటాడు అసలు? ఆ ఎండలో ఆ ఎడారిలో ఏమైపోతారు తెలుసా? వాళ్ళు చచ్చి ఊరుకుంటారు. ఎడారి ఒక భయంకరమైన కఠిన స్థలం. ఆ హాగరు సారా పోరు తట్టుకోలేక ఇష్మాయేలు తీసుకుని పరిగెట్టేసి ఆ ఎడారిలో నీళ్ళ కోసం విన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు హాగరు? నా యజమానురాలైన సారా దగ్గర నుంచి నేను వచ్చాను, నేను చనిపోతున్నా, నీళ్ళు తెచ్చి అక్కడి ఊటను. ఏమోనండి, బహుశా నేను ఇన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వెళ్ళాను, నిజంగా నేను కొన్ని కంట్రీస్ వెళ్తే ఫ్లైట్ లిటరల్గా ఇసుకలో దిగుతుంది. ఆ ఇసుక మళ్ళీ బిల్డింగ్ కట్టుకుంటే మనకి రాదు, ఆ ఇసుక వేస్ట్ ఇసుక. ఏమంటే ఆ బీచ్ ఇసుక అసలు ఏముండదండి ఇసుక. కానీ వాటర్ తోతే మనకి ఎలాగా మట్టి దొరుకుతుందో వాళ్ళకి ఏం దొరుకుతుందో సార్? పెట్రోల్ దొరుకుతుంది. పెట్రోల్ దొరుకుతుంది. నేను కొన్నిసార్లు ఇందాక మన ప్రదీప్ అన్నతోనే మాట్లాడుతూ, అన్న ఇక్కడ ఫ్రూట్స్ అన్ని చాలా బెస్ట్గా ఉన్నాయని. అవునన్నా, వాళ్ళు పెట్రోల్తో అన్ని కొనుక్కుంటారు వాళ్ళు. మనం ఇంత ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ వేసిన చివరికి మందులు వేసిన ఫ్రూట్స్ తింటాం. కానీ దేవుడు చూసారా, హాగరు ప్రార్థన, హాగరు తను అంటాడు హాగరుతో, నువ్వు వెళ్ళిపోను యజమానురాలి దగ్గర వెళ్ళిపోమన్నప్పుడు తను లోబడింది కాబట్టి ఇష్మాయేలు సంతతిని ఆశీర్వదించాడు దేవుడు. ఏమంటే నీ జీవము, ఈరోజు నీ జీవితము ఎడారవలే ఉంది, అర్థం కాని స్థితిలో ఉంది, అయోమయ స్థితిలో ఉన్నావేమో, జీవము లేదేమో, సమాధానము లేదేమో. ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నీ ఊట జలం నీకు ఇస్తాను. అదే ఎంతమంది ఈ ఓటను చూశాను, నేను చూసాను. ఆ ఓట ఆగదండి బాబు, అవి వస్తూనే ఉంటాయి. 365 రోజులు, సంవత్సరాలు ఫ్రెష్ వాటర్. అసలు ఎక్కడి నుంచి వస్తుంది మనంత ఫ్రెష్? నా అంత అవగాహన లేదు దాని గురించి. ఏమండి అసలు ఆ వాటర్ ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత బాగుంటుంది అసలు. నీ హృదయాన్ని, నీ దాహమని నేను ఉల్లాసపరిచేది దేవుని నీరు, దేవుని వాక్యము. అందరూ చదవండి. ఆగండి. ఇక్కడ ఒక హైవే ఉందంట. ఏ హైవే? విజయవాడ హైదరాబాద్ హైవే కాదు, వరంగల్ హైవే కాదు, ఏమండి ఢిల్లీ హైవే కాదు, బాంబే హైవే అసలే కాదు, అమెరికా హైవే కాదు. దీని హైవే పేరు ఏమంటుందంటే వే ఆఫ్ హోలీనెస్. భలే ఉంది కదా ఈ మాట. ఏంటంటే తెలుగులో ఏమో చదవండి, పరిశుద్ధ మార్గం. అందరూ చెప్పండి ఈ మాట, పరిశుద్ధ మార్గం. ఇది పరిశుద్ధ మార్గం కాదు, ఇది పరిశుద్ధ హైవే. అక్కడే ఉంది, అండ్ ఏ హైవే షెల్ బి దేర్ అండ్ ఇట్ షెల్ బి కాల్డ్ ద వే ఆఫ్ హోలీనెస్. ఏమండి ఎప్పుడైనా విన్నారా ఈ మార్గము? చాలామంది అడుగుతారు, అన్న మీరు ఆ రూట్ తెలుసా? నేను ఈ రూట్ నాకేం తెలియదు అయ్యా అంటుంటా. మీరు ఎవరైనా మీరు అడిగితే చెప్పండి, ఈ రూట్ తెలుసా? ఏ రూట్ అన్నా? పరిశుద్ధ మార్గం తెలుసా అని అడుగుతాం.
పరిశుద్ధ మార్గము. ఏంటి పరిశుద్ధ మార్గము? యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడంటే ఆ పరిశుద్ధమైన మార్గముని మనకు బయలుపరుస్తాను. మార్గము ఆయన. ఈ మార్గంలో అందరూ వెళ్ళలేరండి దేవుని బిడ్డలారా. చర్చికి వచ్చిన మాత్రం నువ్వు వెళ్ళలేవు. ఈ మార్గములో వెళ్ళాలంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడతాం చెప్పండి? ఎలా పరిశుద్ధపరచబడతారు? ఇది కూడా తెలియదు అన్నా. నువ్వు చెప్పయ్యాను. ఏమి లేదన్నా, ఫినాయిల్ వేసుకుని శుభ్రం స్నానం చేసే అన్నాను. ఓరనాయనా, ఇంకొక అది ఉద్దరేనన్నా, అదేదో సర్ఫ్ ఉంది కదా, నాకు సర్ఫ్ కదా సబ్బినందుకు రాసుకుని ఉద్దేశుకున్నాను అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, అది గంగా చెరువు ఉంది కదా, నాకు పోయేసి 7 సార్లు ఓ ప్రభా మిలిగిపోన్నా. ఎందో సార్ గజ్జి వచ్చి ఊరుకుంటుంది. గజ్జి ఆయనకు వచ్చాడు, ఒళ్ళంతా గజ్జి. ఏంది బ్రదర్? గంగా నదిలో పోయాను బ్రదర్ అన్నాడు. ఇప్పుడు ఎప్పుడు పోయారంటే 4 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఉంది బ్రదర్ గజ్జి అని. గుర్తుగా తెచ్చుకున్నాడేమో. ఏమండి ఎలా వెళ్తాం? ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు మాత్రమే ఈ మార్గములో ప్రవేశించగలరు. అక్కడ చూడండి, అతి అపవిత్రులు వారు ఈ మార్గములో వెళ్ళలేరు. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితం రక్షించబడ్డా, మారు మనసు పడ్డా, నువ్వు దేవునితో నడిచే అనుభవం ఉండాలి. లేదు చాలా మందికి. నేను ఎంత బాధతో ఈరోజు ఈ మాటలు చెప్తున్నానండి. దేవుని బిడ్డ వారు రక్షించబడ్డానంటున్నారు కానీ, బాప్తిజం తీసుకున్నానంటాను కానీ, వారు దేవుని మార్గములో నడిచేవారు. దేవుని మార్గం నడిచేవాడు వాడు మనస్సాక్షిని పరిశుద్ధముగా కాపాడుకుంటారు. వారి జీవితముని, వారి ఆలోచనలని, వారి చేతుల్ని, వారి బ్రతుకుని యథార్థముగా కాపాడు. అపవిత్రమైనది ఏంటి? కామము, లోభము, ధనాపేక్ష, డమ్మము, ఈర్ష్య, ఏమని దేవదూషణ, అసూయ, అల్లరితో కూడిన ఎన్ని అపవాది సంబంధం. ఈ అపవిత్రమైన వాటితో నీవు దేవుని మార్గంలో ఎలా నడవగలవు? ఒకవేళ నువ్వు నడవాలనుకున్నా నువ్వు గమ్యము చేరుకో, నువ్వు పరలోక రాజ్యానికి. ఏమండి అక్కడ చూడండి, చదవండి ఆ మాట. ఆగండి చాలు. తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మీరు ధ్యానించండి. ఇదిగో దేవుడు మన కోసము ప్రాయశ్చిత్త బలయ్యాడు, రక్తం చిందించాడు, మోచించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో లేడు, యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు నేను మనమందరము ప్రభు ఉన్న స్థలంకి, ఆ మార్గంకి మనం వెళ్ళాలి. ఏ మార్గమో చెప్పండి? పరిశుద్ధ మార్గం. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మార్గమును మన మనస్సాక్షిని క్రీస్తు యేసు రక్తముతో కడుక్కుంటూ, మన ప్రవక్తన, మన అవిధేయతల్ని ఒప్పుకుంటూ, సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ దేవుని సన్నిధిలో. ఏమంటే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఎంతమంది దీన్ని యాత్రికుడు ప్రయాణం ఎవరు రాసి చెప్పండి చూద్దాం? బనియన్. నేను ఆయన సమాధి చూశాను లండన్లో. ఆయన 1400 సంవత్సరంలో ఆయన ఈ జైల్లో ఉన్నప్పుడు ఈ రాశారు. ఇది దయచేసి మీరు చదవకపోతే చదవండి. ఇది ఈరోజు ఆన్లైన్లో మీకు ఫ్రీగా ఉంది. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, తమిళ్లో, హిందీలో, మీకు ఏ భాష ఆ భాష ఉంది. ఇంకా కొంతమంది దీన్ని ఏం చేశారంటే ఒక మూవీలా కూడా చేశారు. మరి చాలా అది కొంత పాతదైనప్పటికీ దాన్ని మీరు దాన్ని ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో ఒక వ్యక్తి తన ప్రయాణంని వెళ్ళాలి, దేవునితో నడవాలని స్టార్ట్ చేస్తుంటాడు. ఆ ఎడమవైపు చూస్తుంటే కొన్ని పళ్ళులు కనబడతాయి. ఆ పళ్ళులు ఎర్రగా ఉంటాయన్నమాట. తనకు ఆకలి వేస్తుంటుంది. ఆ పళ్ళు వెళ్ళి తినాలని అపవాది శోధిస్తుంటాడు. సరే దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళి ఒకటి నోట్లో పెట్టుకుంటున్నప్పుడు అది పాముగా కనబడుతుంది, పాము అయిపోతుంది. అలా శోధనలు. ఒకసారి ఏమో ఒక అమ్మాయి కనబడుతుంది, ఏమో కొన్ని వస్తువులు బంగారం కనబడుతుంది. ఏమంటే ఈ ప్రాణం, యాత్రికమైన ప్రాణం, యాత్రికులు ఈ లోకములు తాత్కాలికమైనవి. ఈ లోకం మనం ఒక రోజు విడిచిపెట్టినప్పుడు సమస్తం విడిచిపెట్టాల్సిందే. నీకు ఇష్టమైన మనుషులు, నీకు ఇష్టమైన వస్తువులు, నీ సొంత శరీరంలో నువ్వు విడిచిపెట్టాల్సిందే.
కానీ విడిచిపెట్టాక నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు నిన్ను చిరునవ్వుతో అంగీకరిస్తాడా, లేకపోతే నేను త్రోసివేస్తాడనేది మనం పరీక్షించుకోవాలి. నీ అంతం వరకు పరిశుద్ధమైన జీవితం బ్రతకాలి. ఇది దేవుడు మనకి ఆప్షన్ కాదండి. ఇది చూస్ ద కరెక్ట్ ఆన్సర్లా కాదు, ఇది మస్ట్. ఇది మనం పరిశుద్ధంగా అది ఫస్ట్ క్రైటీరియా. అది ఏమండి, మన పోలీస్కి అది సెలక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కర్ర పెడతారు, ఎవరు చూసారా? ఆ కర్ర హైట్ ఉండాలి. ఆ హైట్ ఉంటేనే, నువ్వు ఎంత చదువుకున్నా ఆ హైట్ లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వెనక్కి పంపించేస్తారు. అలాగా నువ్వు పరిశుద్ధత లేకుండా అసలు నువ్వు ఫస్ట్ స్టెప్ దేవుడితో నడవలేవు, నువ్వు దేవునితో జీవించలేవు. అసలు దేవుని మాటలు కానీ, దేవుని క్రియలు కానీ, దేవునితో నువ్వు నడిచే అనుభవం నీకు ఉండదు. నువ్వు ఎవరినో మోసం చేయవసరం లేదు, నిన్ను మోసపో. కాబట్టి ఈరోజు మొదటగా మనం సరి చేసుకుందాం, మనం సరిదిద్దుకుందాం. మన నేత్రములు దేవుని అడుగుదాం, ప్రభా నా గుడిదనం తీసివే ప్రభా, నా చెవులు తిరుగు ప్రభా, నీ స్వరం వినవాడిగా చేయి ప్రభా, నన్ను కుంటివాడిగా ఉన్నానయ్యా, నన్ను బాగుపరిచయ్యా, నన్ను రిస్టరేషన్ చేయనాయన. ఒకసారి ఆలోచించండి, కుంటువారు ఏమండి వాళ్ళు ఎక్కడైనా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎంత అవమానం కదండి. అసలు స్నానం చేయొచ్చండి, ఎవరో ఒకరు ఉండాలి. అసలు ఆ కింద ఈడ్చుకుంటూ నడుస్తుంది, చాలా బాధ వేస్తారు ఏమండి. అది ఎంత అవమానం, ఒక సెల్ఫ్ డిగ్నిటీ కూడా వారికి ఉండకుండా. కానీ ఈరోజు చాలామంది వాళ్ళ డిగ్నిటీ పోగొట్టుకున్నారు, వారి అర్హత పోగొట్టుకున్నారు, వారు అవమానంగా ఉన్నారు. ఇలాంటి దేవుడు అంటున్నాడు, వారు గంతులు వేస్తారు, వారు కీర్తనలు పాడుస్తారు. ఈరోజు దేవుడు నీ జీవితం చేయాలని ఆశిస్తున్నాడు, కానీ మొదటగా నీ జీవితం ఏసేకిస్తావా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఎంతో విలువైన సమయము ప్రభు మీతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు మన హృదయం సరి చేసుకుందాం, మన జీవితమును సరిదిద్దుకుందాం. ఈరోజు ప్రభా అయ్యా, పరిశుద్ధమైన ఈ మార్గమును నడిపించు నాయన, నన్ను పరిశుద్ధ పరిచయ. అల్పమైన వాటి జోలికి నేను వెళ్ళకూడదయ్యా, అపవిత్రమైన వాటి జోలికి నేను వెళ్ళకూడదు నాయన, అపవిత్రమైన వాటి నాలో ఉండకూడదు ప్రభా. నన్ను కడుగు స్వామి, నన్ను పరిశుద్ధ పరిచయ. దయచేసి బిడ్డలారా, మీరు మోకరించగలిగినారు, మోకరించండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇదంతా విలువైన సమయము. దేవుడా నన్ను ఒకసారి శుద్ధి చేయను ఆయన. దేవ నా హృదయం ఎంతో ఆవేశముతో ఉందయ్యా, ఆతృతతో ఉందయ్యా, భారముగా నా హృదయం ఉంది నాయన, భయముతో నా హృదయం ఉంది నాయన. నేను చేసిన పాపము నాకు శాపముగా ఉంది నాయన. నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు స్వామి. దేవుని కృపను వేడుకుందాం, దేవుడి కనికరను వేడుకుందాం. దేవుడు మన పట్ల దయ చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన గాయములో నుంచి కారుతున్న అమూలమైన రక్తం మనల్ని పరిశుద్ధపరచగలదు కదా. ఈరోజు ప్రభు మన ఎదుట ఉన్నాడు కదా. తండ్రి నన్ను క్షమించు నాయన, తండ్రి నా హృదయంలో నా అపవిత్రతను కడుగు నాయన. నేను ఎంతో అయోగ్యుని ప్రభా, నాలో స్థితి కలిగిన మాటలు పాటలు లేవయ్యా. అడిగే మనస్సు నాయన, కొండేయాలు చెప్పే మనస్సు నాయన, తప్పులు కనుక్కునే మనస్సు నాలో ఉంది నాయన. నన్ను సరి చేయి ప్రభా, నన్ను సరిదిద్దు నాయన, నన్ను బాగు చేయి ప్రభా. దేవుని బిడ్డలారా, నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీ జీవితంను కట్టాలని ఆశిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితమును బాగు చేయాలని ఆశిస్తున్నాడు. నీ పట్ల ఆయన తలంపులు ఘనమైనవి కదా. నన్ను ఒకసారి చూడు నాయన, అనేక వాటిని నా సొంత చిత్తములు చేసుకొని ఇప్పటికే నా దీవెనల ఆశీర్వాదాలు కోల్పోయానయ్యా. ఇప్పటికైనా నన్ను క్షమించు నాయన, ఇప్పటికైనా నన్ను కరుణించు నాయన. నా ఎండిన జీవితం ఫలింపచేయ్యా, నా బలహీనమైన హస్తములు బలపరచు నాయన. అయ్యా నా జీవితమును బలపరచు, నా కాళ్ళని స్థిరపరచు నాయన. నేను ఎంతో బలహీనుడుగా ఉన్నాను నాయన. నన్ను ఓదార్చు వారు ఎవరు లేరు ప్రభా, నన్ను లేవనెత్తి వారు ఎవరు లేరు ప్రభా, నన్ను మోసేవారు ఎవరు లేరు నాయన. నేను కుంటివాడు అయిపోయానయ్యా. నాకు గంతులేసే సంవత్సరములు కావాలి, నాకు గంతులేసి కీర్తనలు పాడే నోరు నాకు కావాలి. అయ్యా నా నేత్రము నిస్సుందరమైన ముఖకాంతిని నేను చూడాలి. బాగు చేయి ప్రభా, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏం బిడ్డారా, ఈరోజు నీ హృదయమును ప్రభు ఎదుట సమర్పించుకోండి. దేవుని వాక్యం మనం విన్నాక ఆ వాక్యము ప్రకారము మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమముని ఆన్లైన్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా మీరున్న స్థలములో మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. విలువైన సమయము, ప్రభు స్వరము, ప్రభు మాటను, ప్రభు ముఖ కాంతిని చూసే సమయము.
Thank you.